హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం కోసం అయితే కొన్ని పూజలో యూజ్ అవుతాయి అనుకున్న వస్తువులను అయితే తీసుకున్నాను. అవి ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇవన్నీ కూడా మీషో నుంచే తెప్పించుకున్నానండి. ఇవి నీడెడ్ థింగ్స్ ఏం కాదు, బట్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో ఎన్ని డేస్ నుండో అనుకుంటున్నాను. సో ఈసారికి అయితే తీసేసుకున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక సిల్వర్ బేస్డ్ పీట అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది నేను కలశం పెట్టుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. నార్మల్గా మనము అమ్మవారిని రెడీ చేసేది ఒక పెద్ద టేబుల్ పైన చేస్తాం కదా, దాని ముందు మనం కలశం పెట్టుకుంటాము. సో ఆ కలశం పెట్టుకోవడానికి ఇలా చిన్న పీట ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను, సిల్వర్ బేస్డ్ది. సో దీనికైతే నేను నిజంగా 10/10 మార్క్స్ ఇస్తానండి. ఎందుకంటే అంత బాగా వచ్చింది క్వాలిటీ, ఫినిషింగ్ కూడా ఎవ్రీథింగ్ అంతా బాగుంది. బట్ లెంత్ వైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. నార్మల్గా మనకి పిక్చర్లో చూపించినంత లెంత్ అట్లా కనిపిస్తుంది పిక్చర్లో, కానీ మనకి బయటకు వచ్చేసరికి అంత లెంత్ లేదండి, కొంచెం చిన్నగా ఉంది. ఇదైతే నార్మల్గా అంత పెద్ద పీట రావాలని అంటే మనకి మార్కెట్లో 500 ఎబో పెడితే మాత్రమే వస్తాయి. ఇది నాకు 260 ఆ రేంజ్లో వచ్చేసింది. నేను దీనికి ఎంత కాస్ట్ పడింది అండ్ దీనికి సంబంధించిన కోడ్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తానండి. ఇక సెకండ్ది వచ్చేసి పంచహారత్ తీసుకున్నానండి. పంచహారత్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము అని విన్నాను. సో ఇది నేను విని 3-4 ఇయర్స్ అవుతుంది, బట్ అప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈసారి తీసుకున్నాను అనమాట. దీనికి ఇలా గంధం బాటిల్ కూడా ఫ్రీగానే వచ్చిందండి. సో దీని ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి ఇచ్చారు. సో మనం వాటిని ఫిట్ చేసేసుకోవడం అనమాట. పంచహారతి లేని వాళ్ళు 5 ప్రమిదలతోటి హారతిని అయితే ఇవ్వచ్చండి అమ్మవారికి, అలా కూడా ఇవ్వచ్చు. కానీ ఇలా ఏకంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా బ్రాస్లో తీసుకున్నాను మీషో నుండి. క్వాలిటీ కూడా అంతా బాగానే ఉందండి. కాకపోతే చుట్టూ వచ్చిన ఆ 5 ప్రమిదల లోతు ఉంది కదండి, అది చాలా తక్కువ లోతు ఉంది. సో మనకు కొద్దిసేపే ఆ హారతి అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎక్కువ లోతు లేదు. అదొకటే కొంచెం ఇంతకన్నా పెద్ద సైజ్ ఏమన్నా ఉంటే చూసి తీసుకోండి. నాకైతే ఈ చిన్న సైజ్ అయితే దొరికింది, అవైలబుల్గా అనిపించి నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గార్లాండ్స్ అండి. యాక్చువల్గా నా దగ్గర బంతిపూల లాంటివి ఉన్నాయండి, అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఏ అకేషన్ అయినా కూడా మేము అవే యూజ్ చేస్తున్నాము. సో ఈసారి చేంజ్ చేద్దామని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి 4 వచ్చినాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ లోటస్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. కాస్ట్ కూడా మరీ ఎక్కువేం కాదండి, చాలా తక్కువ రేట్లోనే మనకు డెకరేటివ్ గార్లాండ్స్ అయితే వచ్చినాయి. ఇవే కాకుండా నేను ఇంకొక రకం కూడా తీసుకున్నాను. వాటిని వీటితో మిడిల్లో మ్యాచ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నానండి. ఇవి నేను చెప్పిన ఇంకొక రకం గార్లాండ్స్ అండి. సో ఇవి టోటల్గా 6 వచ్చినాయి. నార్మల్గా ఏంటంటే 5 ఉన్నాయి కూడా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, అంటే కాస్ట్ అంటే మరీ ఎక్కువేం కాలేదండి, కొంచెము అటు ఇటు ఒక 40 రూపీస్ 50 రూపీస్ చేంజ్ వచ్చిందంతే. సో కావాలని 6 తీసుకున్నాను. ఎందుకంటే మనం ఏదైనా డోర్కి వేసినప్పుడు 2 మ్యాచ్ చేసి వేసుకుంటాం కదా, సో అలా 6 ఉన్నప్పుడు 3 డోర్స్కి అలా ఫిక్స్ అయిపోతాయి. లేదంటే ఎప్పుడైనా బ్యాక్ డ్రాప్గా యూజ్ చేసినప్పుడు కూడా 6 అలా బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే ఇవి తీసుకున్నాను అనమాట. సో వీటిని వాటితో మ్యాచ్ చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు అయితే బ్యాక్ డ్రాప్ అయితే డెకరేట్ చేసుకుంటాను. అంత బాగానే ఉందండి క్వాలిటీ అయితే. బట్ కింద వచ్చిన ఈ లోటస్ బడ్స్ మాత్రం కొంచెం ఎందుకో నాకు క్వాలిటీ అంత తక్కువగా అనిపించినాయి, అంత బాగా అనిపించలేదు. రిమైనింగ్ అయితే అంత ఓకే ప్రోడక్ట్ అనమాట ఇదైతే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానండి. ఇది అందరూ దివాళీకి గది తీసుకునేది, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే, ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో కలశం అనేది పెట్టేసుకొని చుట్టూ ఫ్లవర్స్తో కానీ, లేదంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కూడా మనము చిన్న చిన్న బౌల్స్లలో పెట్టుకుంటాం కదా చుట్టూ. సో అలా కాకుండా ఈ చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, అంటే చుట్టూ వచ్చిన ఈ ప్రమిదల కోసం వచ్చినవి ఉన్నాయి కదా, సో వాటిల్లో ఆ చుట్టూ అమ్మవారికి ఇష్టమైనవి పెట్టేయడము, లేదంటే దీపమైనా వెలిగించుకున్నా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈసారి అయితే తీసుకున్నాను. ఇది దీనికే కాదు, మళ్ళీ మనకు దివాళీ కూడా యూజ్ అవుతుంది కదా ఎలాగూ అని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో చూడాలి ఆ రోజు మరి నేను యూజ్ చేస్తానా యూజ్ చేయనా అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి అని తీసుకున్నాను. యాక్చువల్గా అనుకుంటున్నారు కదా, అయ్యో ఇది ఇంకా మీ ఇంట్లో లేదా అని చెప్పేసి. అవునండి, లేదు అంటే ఉండే, కానీ అది కొంచెము షిఫ్ట్ అవ్వడంలో ఎక్కడో పోయింది. సో అందుకని ఈసారి అయితే తీసుకున్నాను అనమాట మళ్ళీ. సో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది, ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఇది ఫస్ట్ శ్రావణ శుక్రవారానికే సీల్ తీసేసాను అనమాట. కింద ఇది గ్రిప్ వస్తుంది మనకి, అంటే కొడుతున్నప్పుడు అటు ఇటు బెండ్ అవ్వకుండా ఉండడానికని. అండ్ దీంతోపాటు మనకి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పైన జుట్టు ఉంటుంది కదా, తీయడానికి కోసం అని చెప్పేసి ఇంకొకటి కూడా ఇచ్చారు. సో ఇది కాంబినేషన్ అనమాట.
అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. మరి డెకరేషన్ కోసం బ్యాక్ డ్రాప్ కూడా ఉండాలి కదండి. సో నేను దానికోసం అని చెప్పేసి ఈ మెరూన్ బ్యాక్ డ్రాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ మెరూన్ బ్యాక్ డ్రాప్కి ఏంటంటే కోలం డిజైన్స్ అయితే వస్తాయి. నార్మల్గా అందరైతే రెడ్ తీసుకుంటారు కదా, సో నేనైతే ఈ మెరూన్ చూస్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే రెడ్ అనేది కొంచెం బాగా ఇట్లా ఎలివేటివ్గా కనిపిస్తుంది కదా, అలా కాకుండా కొంచెము నార్మల్గా కనపడడానికి అని చెప్పేసి నేను ఈ మెరూన్ తీసుకున్నాను. బోత్ సైడ్స్ మనకి డెకరేట్ చేసుకోవడం కోసం అని థ్రెడ్ కానీ రాడ్ ఎక్కించుకోవడానికి కానీ స్టిచ్ చేసి ఏమి రాలేదండి. సో అది మనమే స్టిచ్ చేయించుకోవాలి. మనకి ఒక సైడే కోలం పెయింట్ అనేది వస్తుంది, 2 సైడ్స్ అనేది రాదండి. బట్ కోలం పెయింటింగ్ అయితే చాలా నీట్గా వేసి వచ్చింది. బట్ క్లాత్ క్వాలిటీ వైజ్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు ఎందుకో. సో ఇది నార్మల్గానే అనిపించిందండి. కానీ కోలం డిజైన్ అయితే చాలా బాగుంది. మరి ఇంకా డెకరేటింగ్ పర్పస్లో కట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ ఇంకొక బ్యాక్ డ్రాప్ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే బ్యాక్ డ్రాప్ కోసం కాదు, ఫ్లోరింగ్ కోసం అనేది తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ కోలం డిజైన్స్తోనే ఉన్నది తీసుకున్నానండి. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదైతే క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. చూడడానికి చిన్న చిన్న కోలం డిజైన్స్తో అసలు ఎక్సలెంట్గా ఉందండి. దీనికి కూడా మనమే 1 సైడ్ స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి. దీనికి బోత్ సైడ్స్ కూడా సేమ్ దానిలాగే రాలేదనమాట. స్టిచ్చింగ్ ఎందుకు అంటారా, అదే అండి, మనం ఒకవేళ బ్యాక్ డ్రాప్గా యూజ్ చేస్తే మనము ఈ రాడ్ కానీ పైకి కట్టుకోవాలి కదా. సో దానికోసం థ్రెడ్ ఏదైనా ఎక్కించుకోవడానికి ఉండాలి కాబట్టి అది రాలేదు. సో అది మనమే స్టిచ్ చేయించుకోవాలనే విషయాన్ని చెప్తున్నాను నేను. ఇది కూడా ఓన్లీ 1 సైడే వచ్చిందండి ప్రింట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్గానే వస్తుంది. దీనికి కూడా యాక్చువల్గా నేను 10/10 మార్క్స్ ఇస్తానండి, అంత బాగుంది. దీని లింక్ అయితే నేను కంపల్సరీ ఇస్తాను, చూడండి ఒకసారి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఇంట్లో సాంబ్రాన్ పొగ వేసుకుంటాం కదండి. సో దానికోసం అయితే నేను ఇది తీసుకున్నాను. బట్ ఇది నల్లగా అయిపోతుందేమో అని డౌట్ వస్తుంది. సో ఒకవేళ నల్లగా అయిపోయినప్పుడు మనకు అడిగినప్పుడు ఈ గోల్డ్ కలర్ అంతా పోతుంది అనిపిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను రిటర్న్ పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే దీప ప్రమిదలలో పెద్దవి ఉంటాయి కదండి, సో నేను వాటిని యూజ్ చేస్తాను. మేబీ యాజ్ ఇట్ ఈస్ అదే యూజ్ చేస్తే బెటర్ ఏమో. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.